హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనుకుంటున్నారా? వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఒపీనియన్, ఈ వీడియో ఎలా ఉంది, మేము బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు, లైక్ అయితే కొట్టేయండి. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం అనమాట. ఫ్యామిలీ అంతా ఒకే చోట. క్రిస్మస్ హాలిడేస్ అండి. సో అందరం ఎవ్వరూ మిస్ అవ్వలేదన్నమాట. సో ఊరు వెళ్తాం అనుకున్నాము బర్త్డేకి. సో కొన్ని కారణాల వల్ల ఊరైతే వెళ్ళలేదన్నమాట. ఊర్లో సెలబ్రేషన్ అయితే చేయలేదు. సో ఇక్కడైతే చేసామన్నమాట. సో అది ఇంకైతే మేమందరం ముందు దిగిన పిక్స్ అయితే మీకైతే ముందుగానే పెట్టేశానమాట. అలాగా ఫొటోస్ చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి. సో పిక్స్ అయితే ఇవి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బర్త్డే పార్టీకి కళ్యాణి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. వాళ్ళు కూడా వచ్చారండి. సో ఇంకైతే స్టార్ట్ చేసామన్నమాట. బర్త్డే అయితే మండే అనమాట. ఇది సండే నైట్ అండి. లావణ్య వదిన వాళ్ళు వస్తారని చెప్పేసి అయితే నేనైతే 2 kgs చికెన్ తీసేసుకొని రసం పెట్టేసి వండుతూ ఉన్నానమాట. సో నెక్స్ట్ డే కోసం, మార్నింగ్ కోసం, బర్త్డే రోజు మార్నింగ్ మండే అండి, ఫుల్ వెజ్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ పెడదామా అని చెప్పేసి పప్పు అవి నానపెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడైతే చికెన్ వండుతూ ఉన్నానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. 2 kgs చికెన్ తీసుకొచ్చాను కదా, చక్కగా వండేసాను అనమాట. సో పప్పు అయితే మార్నింగే నానపెట్టుకున్నాను కదా, అదైతే గ్రైండర్కి అయితే వేసేసాను. ఈ గ్రైండర్ రివ్యూ అయితే చాలా బాగుందండి. సో నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో అంటే రివ్యూ కూడా చాలా బాగుంది. నాకు కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో చక్కగా అయితే నేను మార్నింగ్ అంటే బర్త్డే రోజు మార్నింగ్ మండే ఇడ్లీ చేయటం కోసం అయితే గ్రైండ్కి అయితే ఇంకా మినపప్పు అవి అయితే వేసేసాను అనమాట. సో అది అవుతూ ఉంది. ఒక సైడ్ అయితే చికెన్ అయితే అవుతుంది. రసం అయితే పెట్టేశాను. ముందు రోజు నైటే వస్తున్నారనమాట. క్రిస్మస్ హాలిడేస్ కదా, లావణ్య వదిన వాళ్ళకి అందరూ కలిపి అయితే వస్తూ ఉన్నారండి. నేను ఇంకా కిచెన్లో అయితే అన్నీ వండుకుంటూ క్లీన్ అవి చేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా మా చెరిస్మ అయితే నాకైతే వీడియో తీసింది. సో ఇంకా అన్నీ వండుతూ క్లీన్ చేసుకుంటూ ఒక సైడ్ అయితే అలా ఇంకా నెమ్మదిగా చేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి ఇడ్లీ కోసం అనమాట. ఇడ్లీ రవ్వ అండి, వాటర్లో నానబెట్టి గట్టిగా పిండేసి అయితే అందులో అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇడ్లీ బ్యాటరీ అయిన తర్వాత మినపప్పు రుబ్బు అయిన తర్వాత అందులో వేయాలన్నమాట. కొద్దిగా గిన్నెలు ఉంటే తోమేశాను. పెనమ్మ వచ్చి ఆల్రెడీ తోమేసి వెళ్ళిందండి. సో పెనమ్మ వచ్చి తోమేసి వెళ్ళాక ఇంకా కొద్దిగా ఉంటే నేనైతే తోముకుంటూ ఉన్నానమాట. సో చికెన్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నేనైతే నైట్ తిన్న కదా, మీకు తెలిసిందే. సో అందుకే ఇంకా వాళ్ళైతే తిన్నారు. వాళ్ళకి టేస్ట్ అడుగుదామా ఎలా ఉంటుంది. సింధుని చేపలు పట్టుకొని వచ్చిందండి. బాగున్నాయి కదా, అందంగా మెరుస్తుంది. అందరికీ హాలిడేస్ సింధోదిన వాళ్ళకి కూడా ఇన్వైట్ చేసాను. అందరూ కూడా వచ్చారండి. సింధోదిన అయితే చూస్తేనే బాగున్నాయి. మళ్ళీ మంగళవారం వరకు ఉంచితే బాక్స్ వేసి ఏయ్ 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 ఎలాగుంది చికెను? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చిట్టి, హ్యాపీ బర్త్డే. చిట్టిలు మా అమ్మకొకటే పని లేదు. చిట్టి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అమ్మకి ఇచ్చిందక్క. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. వెరీ గుడ్. అత్తకిచ్చి, అత్తకిచ్చయ్యా. అయితే బర్త్డే రోజు మార్నింగ్ కదా, ఇంకైతే నేను ఇంట్లో పనులు చూసుకోవటం వల్ల నేను గుడికి అయితే వెళ్ళలేదండి. సో మా హస్బెండ్ని అయితే పంపించాను అనమాట గుడికి తీసుకొని వెళ్ళమని. సో తనైతే గుడికి తీసుకెళ్లారు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదండి. అలా అలా అడావుడిలో బిజీ అయిపోయామన్నమాట. అందరము కూడా ఇడ్లీ పెట్టాను కదా, ఇడ్లీ చట్నీతో అందరూ తినేశారు. ఇవైతే ఆఫ్టర్నూన్ వండాను అనమాట. క్యాలీఫ్లవర్ ఫ్రై,
మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే లావణ్య వదిన వండిందనమాట. సో ఇంకా అలాగే ఇంకా నైట్ కోసం అనమాట. ఇంకా వంటలన్నీ కూడా ఇంకా ఈవినింగ్ నుండే స్టార్ట్ చేసుకున్నాను అనమాట, ఒక్కొక్కటి కూడా. సో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సాంబారు అన్నీ పెట్టేశాను, వెజ్ కదా, సో అదనమాట. ఇంకా సింధుదిన వాళ్ళైతే డెకర్ చేస్తూ ఉన్నారనమాట. చిన్నత్త ఏమో డెకరేషన్ చేస్తుంది, పెద్దత్త ఏమో మష్రూమ్ బిర్యానీ వండుతుంది అని చెప్తూ ఉన్నానండి. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో సినిమా అదే టీవీ ఆన్లో ఉందన్నమాట. సో కాపీరైట్ వస్తుంది కదా. లావణ్య వదిన అయితే మష్రూమ్ బిర్యానీ చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తిన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఐటము బాగుంది. వెజ్ కూడా, వెజ్ ఇంత బాగుంది రెస్టారెంట్లో ఏమైనా క్యాటరింగ్ ఇచ్చారా అని అడిగారండి. అలాగా కుదిరాయి అనమాట. ఫుడ్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. చూసారా, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. డెకరేషన్ అయితే చక్కగా సింపుల్గా అయితే చేసేసామన్నమాట. ఎక్కువ హంగామా అయితే ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే గోడకి అంటిస్తే స్టిక్కర్స్ ఎక్కేటప్పుడు మొత్తం పెయింటింగ్ ఊడిపోతాయండి, పాడైపోతాయి అనమాట. సో ఇప్పుడైతే ఇంకా డెకరేషన్ ఎలా ఉందని చెప్పేసి ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాము. ఇంకా చరిష్మా అయితే ఫైనలీ రెడీ అయిపోయింది. బ్లాక్ డ్రెస్ వేసుకొని. జడ అయితే ఏమీ లేదనమాట, జస్ట్ పోనీ అయితే కట్టేశాను అనమాట. ఇలా చిట్టి అయితే చూడండి గొప్ప హుషారు అయ్యి ఉంది. చక్కగా రెడీ చేశాను. అదే బర్త్డే ఫ్రాక్ అనమాట. రెడీ చేశాను, ఇంకా ఆడుకుంటూ ఉంది. ఇంకా ఇప్పుడు జడలు వేసాను. జస్ట్ మళ్ళీ బర్త్డే టైంకి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అయితే వేసానండి. జడలు పీకేస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనలీ అందరము రెడీ అయిపోయాము. కళ్యాణి వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. చాలామందికి ఇన్వైట్ చేసాం కదా, వాళ్ళు రావాలి, వస్తే ఇంకా కేక్ కటింగ్ చేయాలి. అన్నయ్య వాళ్ళు కూడా రాలేదండి, శేఖర్ అన్నయ్య, శిశన్నయ్య వాళ్ళు కూడా రాలేదు. వస్తే కేక్ కటింగ్ చేద్దామని అందరము వెయిట్ చేస్తున్నాం. పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఓన్ వాయిస్ చాలా బాగుందండి. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో టీవీ ఆన్లో ఉంది. సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి అయితే వచ్చింది. పిల్లలైతే ఇంట్లో ఆడుకుంటున్నారు గేమ్స్ అవి, చూసారు కదా. సో ఇంకైతే ఫైనలీ ఇంకా దివిసా వాళ్ళకి కూడా ఇన్వైట్ చేసాము. వాళ్ళు కూడా వచ్చేసారు ఫ్యామిలీతో. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చిన్ను ఉన్న స్వర్ణ అయితే వాళ్ళు ఒక రీల్ కోసం ప్రాక్టీస్ అవుతున్నారు. మష్రూమ్ బిర్యానీ అయితే స్మెల్ అదిరిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడైతే చపాతీలు అవి కాల్చుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనలీ చాలా బాగా టేస్ట్ అయితే కుదిరాయి. పిల్లలు అందరం ఇంకా ఎవరు ఇంకా రాలేదనేసి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనలీ అందరం ఒకే చోట కూర్చున్నాము. వంట అంతా అయిపోయిందనమాట. చేయడానికి వంట ఏమీ లేదు, ఫ్రీ అయ్యాము. అందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా మధ్యలో రెడీ అయినప్పుడు అప్పుడు వీడియోలు అయితే తీయలేదనమాట. కొంచెం అలా ఇంట్లో బర్త్డే పార్టీ ఏమైనా ఉంది అంటే టెన్షన్ ఉంటుంది కదా, సో అదనమాట. సో చక్కగా అందరం ఇంకా వచ్చేసారు. అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. కళ్యాణి వాళ్ళు రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫోన్ చేసాము. సో ఫోన్ చేసేసరికి వాళ్ళకి అదే ట్రాఫిక్లో ఉండిపోయాము, కాస్త లేట్ అవుతుందని చెప్పేశారనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా రాకుండానే మేమైతే కేక్ కట్ చేసాము. భోజనాలు అవుతున్నాయి, అప్పుడైతే వచ్చారనమాట. సో కాస్త లేట్ అయిపోయింది. వాళ్ళ కోసమని వెయిట్ చేసి ఉండిపోయామండి ఈ టైం వరకు. కేక్ అయితే చాలా బాగుంది చూడటానికి, టేస్ట్ కూడా అలానే ఉంది. బట్ ఒక్క పీస్ కూడా యశ్విత్ అయితే తినలేదండి. తనకి స్వీట్స్ అన్నా కేక్స్ అన్నా ఇలాంటివి ఏమీ నచ్చవన్నమాట. ఒకవేళ పెట్టినా కూడా ఏడుస్తుంది, అందుకే అలా అని చెప్పేసి ఫోర్స్ చేయలేదన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు కూర్చో, నువ్వు నిల్చుంటే కనిపించట్లేదు అసలు. హీరో
మళ్ళీ అది పెట్టడానికి ట్రై చేసి మా వీడియో తీస్తారు ధనవద్దు నాని ఏమో ఎవరో పెడతానికి ట్రై చేస్తాను. అది పెద్ద చెట్టు ఇంకో చెట్టు అంత గ్రాండ్గా ఏమీ చేయలేదు. బట్ ఏంటంటే పైన ఆంటీ వాళ్ళకి, పక్కింటి ఆంటీ వాళ్ళకి, కొంతమందికి అయితే పిలిచామన్నమాట. పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ అయితే అందరికి ఇచ్చాం కదా, వాళ్ళందరూ కూడా కేక్ అయితే తింటూ ఉన్నారనమాట. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేయలేదు. వచ్చింది కదా తాయ్ Just ask your parents to connect Wonder Buddy to a laptop using the data cable. ఫ్రెండ్స్ 6కి రమ్మంటే 6కి మధ్యాహ్నం రమ్మంటే 9కి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి. హాయ్ హాయ్ ఏడి హాయ్ హాయ్. లేట్ అయిపోయారు, మెరిసిపోతుందండి. ఎంత కష్టపడుతున్నావు మాకు తీయట్లేదు. నీకే తీస్తున్నాను, నీకు తెలియకూడదు. అవునా? హ్యాపీ బర్త్డే. అది ముందు చెయ్యి ఊపికి వెళ్ళిపోతుంది. బ్యాగ్ అది తీయమంటున్నావు, నువ్వేం ఎక్కడికి వచ్చేసావు? లైటింగే లేదు. ఆవిడ తీయమనింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. సరే చిన్న తీస్తాను. ఆన్ చేసి ఇంకా అందరూ తిన్నాక అయితే మా లేడీస్ గ్యాంగ్ అయితే మేము కూర్చున్నాం అనమాట భోజనానికి. సో తినాలి. సో ఇంకా మా హస్బెండ్ అయితే భోజనం అయిపోయింది, చిట్టికి అయితే తినిపిస్తూ ఉన్నారండి. ఈ రోజంతా చిట్టిని తనే చూసుకున్నారనమాట. సో మేమైతే పనిలో బిజీ, తను కూడా వాళ్ళ నాన్న దగ్గర ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది అనమాట. సో అందువల్ల నాకు ఈరోజు అయితే చిట్టిది ప్రాబ్లం అంతగా ఏమీ అనిపించలేదు, అంతా వాళ్ళ నాన్నే చూసుకున్నారు. సో మేము అన్ని ఐటమ్స్ కూడా ముందు పెట్టుకొని ఇంకెవరికి నచ్చిన వాళ్ళ వేసుకొని అయితే తింటూ ఉన్నాం. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సాంబారు, మష్రూమ్ బిర్యానీ, క్యాలీఫ్లవర్ ఫ్రై, మష్రూమ్ కూర, అలాగే సారికంద కూర కూడా వదిన వండిందనమాట. చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ వీడియో అయితే చరిష్మా తీసింది. అలాగే ఇంకా వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ అన్నయ్య అవుతారు కదా, అలా అని చెప్పేసి రీల్ కోసం అయితే తీసేసుకున్నారు. రీల్ పోస్ట్ చేశారు.
అన్నదాంటే బాయ్ 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 చేసేస్తుంది ఫ్రెండ్స్. నేను ఉండడానికి రెడీ కానీ హాయ్ బేబీ. అమ్మన్నా పప్పు. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.